అఖిల భారత బ్యాంక్ విశ్రాంతి ఉద్యోగుల సమన్వయ సంఘం పిలుపు మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. బ్యాంక్ విశ్రాంతి ఉద్యోగుల పెన్షన్ రివిజన్ వెంటనే చేయాలని రాష్ట్ర అధ్యక్షులు బీవీవీ కొండలరావు డిమాండ్ చేశారు. ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలని, పాత పెన్షన్ పథకం ప్రస్తుత బ్యాంక్ ఉద్యోగులందరికీ కూడా వర్తింపజేయాలని కోరారు. ప్రైవేటు బ్యాంకుల విశ్రాంతి ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, స్పెషల్ అలవెన్సెస్ పై పెన్షన్ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. విశ్రాంతి ఉద్యోగులకు ఆర్బీఐ ఫార్ములా వర్తించేలా ఐబీఐ చర్చలు జరపాలన్నారు. ఏంటంటే 1986 నుంచి పెన్షన్ అనేటువంటిది బ్యాంకుల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల్లో కూడా మా పెన్షన్ అప్డేషన్ అనేటువంటిది జరగకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. మొన్న 23లో ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పేసి చెప్పారు. అది ప్రతి సంవత్సరం పెంచుతామని చెప్పారు. అది కూడా పెంచకుండా ఉన్నటువంటి పరిస్థితి. ప్రైవేట్ బ్యాంక్స్కి ఆ ఎక్స్గ్రేషియాని మరి రిటైర్ ఎంప్లాయీస్కి ఆ ఎక్స్గ్రేషియాని ఇవ్వకపోవడం అనేటువంటిది కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇవాళ ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మేము గత సంవత్సరం అంతా కూడా యాజిటేషన్ నడిపాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ ఐబీఏ కానీ ఏ విధమైనటువంటి స్పందన లేదు. మరి సెకండ్ ఫేజ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ప్రోగ్రాంలో ఆంధ్రప్రదేశ్లో 3 చోట్ల ధర్నా కార్యక్రమాలు ఇవాళ మొట్టమొదటిగా వైజాగ్లో, నెక్స్ట్ కర్నూలులో, తర్వాత విజయవాడలో. ఇంతేకాకుండా ఒక రోజున ఫిబ్రవరి నెలలో 250 మందితోటి రిలే నిరాహార దీక్షను కూడా నిర్వహించడానికి మేము ప్రోగ్రామ్ని నిర్ణయించాం. అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్, మన గ్రూప్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మన సబ్సిడీ అనేటువంటిది సమానంగా వర్కింగ్ ఎంప్లాయీస్ తోటి సమానంగా ఇవ్వాలని చెప్పేసి L1 పద్ధతిలో ఈ కార్పొరేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేటువంటిది ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సీనియర్ సిటిజన్స్కి జీఎస్టీ తీసేసామని చెప్పారు. కానీ మాకు ఈ గ్రూప్ ఇన్సూరెన్స్లో ఉన్నాం కాబట్టి ఈ జీఎస్టీ కలెక్ట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం. నెట్వర్క్ 1కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ రోజున యుఎఫ్బిఆర్ఓ చేస్తున్న ధర్నాకి మా తరపున